హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మేమైతే మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం 11 డేస్ అయితే జరుగుతాయి. మేమైతే 8వ రోజు అయితే వచ్చాము. సో ఇకైతే లేట్ చేయకుండా అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇదైతే మనం ఎంట్రన్స్ అనమాట. పైన కనిపిస్తున్నటువంటిది టెంపుల్ గోపురం అనమాట. అయితే ఇప్పుడైతే ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసి వెళ్ళాలి మనము. అంతేకాకుండా ఇవాళ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు లడ్డుపాది సేవ కూడా జరుగుతుంది. అంటే లడ్డుపాది సేవ అంటే ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు తెలుసుంటే. చూశారు కదా, ఇదైతే డౌన్ నుంచి చూస్తే ఆర్చ్ అనమాట. అక్కడ కార్ పార్కింగ్, ఇదైతే వంటగది. సో ఇక్కడ నుంచి చూసుకున్నామంటే కార్స్ అవి పోవడానికి అనమాట. చూశారు కదా ఎంత బాగుందో, గ్రీనరీగా చెట్లు అవన్నీ పెంచి. మనం తిరుపతిలో మెట్ల దారి నుంచి వెళ్తుంటే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడికి మేమైతే పైకైతే వచ్చేసాము. ఇకైతే కాలు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయిన తర్వాత స్వామివారైతే ఇవాళ సూర్యప్రభ వాహనంలో అయితే ఊరేగిస్తున్నారు. సో స్వామివారికి ఉంటాయి కదా అర్చన అలాంటివి, అవన్నీ చేస్తున్నారు, పూజలు అవి. మేము వచ్చేసరికి అయితే ఒక రౌండ్ అయితే తిప్పేశారనమాట. సో ఇక స్వామివారిని లోపల పెట్టడానికని చూస్తున్నారు. అప్పుడు ఉంటాయి కదా బ్యాలెన్స్, ఇంకా పూజలు అలాంటివి చేస్తున్నారు. చూశారు కదా ఎంతమంది వచ్చేసారో, ఇండియన్స్ ఎక్కడెక్కడి నుంచో. వీళ్ళందరిని ఒక్కసారి చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. మేము కూడా అయితే స్వామివారిని దర్శించుకొని ఇకైతే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు, అవి కూడా చూసి వెళ్దామని చెప్పి అయితే ఉన్నాము. దాని తర్వాత అయితే లడ్డుపాది సేవ ఉంటుందంట. సో ఇకైతే స్వామివారికి పూజ స్టార్ట్ చేశారు, మీరు కూడా చూసేయండి. మీరు కూడా నాతో పాటు హారతిని తీసుకున్నారు కదా. ఇకైతే స్వామివారికి దిష్టిని అయితే తీస్తున్నారండి. ఫస్ట్ అయితే బూడిద గుమ్మడికాయతో అయితే దిష్టిని తీస్తున్నారు. పెద్దదాని నుంచి చిన్నదాని వరకు అని తీస్తారు కదా దిష్టిని. సో అలా అని చెప్పి బూడిద గుమ్మడికాయతో అయితే దిష్టిని తీసి కుంకుమ అయితే అద్దేసి దాంట్లోనే అవన్నీ తీసి పక్కన పడేశారు. ఇక సెకండ్ అయితే కొబ్బరికాయతో అయితే తీస్తున్నారు. కొబ్బరికాయ మీద కర్పూరంని వెలిగించి అలా దేవుడికి చూపిస్తూ ఒక 3 times అలా తిప్పుతూ కొబ్బరికాయను కూడా అయితే దిష్టిని అయితే తీసేసి పగలకొట్టయితే దాన్ని కూడా పక్కన వేసేసారు. ఇకైతే లాస్ట్గా అయితే నిమ్మకాయతో కూడా దిష్టిని అయితే తీస్తున్నారు. దాని మీద కూడా కర్పూరం వెలిగించి తీసేసి దాన్ని కూడా కింద వేసి పగలకొట్టేసి పక్కనైతే వేసేస్తున్నారు. ఇక ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి దిష్టి తీయడం కూడా అయిపోయింది. ఇకైతే కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నారంట. సో ఇక్కడ చూసారంటే మీరు, 2 పిల్లలు, ఒకరేమో గోదాదేవి వేషం వేసుకున్నారు, ఇంకొక అబ్బాయి ఏమో శ్రీనివాసుడి వేషం. చూశారు కదా ఎంత క్యూట్గా ఉన్నారు. ఇక అయితే కోలాటం వేయడానికైతే స్టార్ట్ అయిపోయారు. ఒక 2 teams అయితే ఉన్నాయండి ఇక్కడ కోలాటం చేయడానికని. సో వాళ్ళైతే ఫొటోస్ అవి దిగుతున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఫోటో సెషన్ అయితే జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా అయితే కోలాటం అనేది మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి, మన దగ్గర అయితే ఎలా చేశారు ఏంటి అనేది చూడొచ్చు, మీకు నచ్చుతుంది. సో ఇకైతే అందరూ రెడీ అవుతున్నారనమాట స్టార్ట్ చేయడం కోసం. ఫస్ట్ అయితే అన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత లడ్డుపాది సేవ ఉంటుంది. సో అది నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో ఇకైతే లేట్ చేయకుండా అయితే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. ఎలా చేశారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఫస్ట్ టీం పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయింది. సెకండ్ టీం వాళ్ళైతే రెడీ అవుతున్నారు, వాళ్ళది కూడా చూసేయండి. కోలాటం అయితే ఫినిష్ అయిపోయింది. లడ్డుపాది సేవకైతే టైం ఉందండి. సో అందుకని ఒకసారి గుడినంతా చూద్దామని వస్తుంటే ఈ హట్ దగ్గర అయితే చాలామంది అయితే చూస్తున్నారు. ఇది గుడి వెనక భాగం అన్నమాట. సో అక్కడ ఏముంది ఏంటనేది మేము కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ 2 ఆవులు అయితే కనిపించాయండి. అవి మనం పూజిస్తాం కదా, సో అలా అన్నమాట. సో తాకైతే దండం పెట్టుకుంటున్నారు. సో మనం కూడా అయితే తాకి దండం పెట్టుకోవాలని చెప్పి అయితే వచ్చి మేము కూడా అయితే దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని సరే ఇకైతే మొత్తం ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఇదైతే బ్యాక్ సైడ్ అన్నమాట. సో చూసారు కదా, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ గుడికి చాలా ప్లేస్ ఉందండి. సో ఇంతకుముందు ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉండేవి, ఇప్పుడైతే లేవు. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ అనేది. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం కదా, ఒక సైడ్ ఇది ఇంకొక సైడ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చూసామంటే ఓవరాల్గా మొత్తం వ్యూ అనేది చూడొచ్చు. ఇది టెంపుల్ కొండ మీద ఉంది కదా,
సో కిందకి చూసామంటే మనం వచ్చిన దారి అనమాట. సో మొత్తం ఓవరాల్గా వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఇండియన్స్ ఉన్నారు అంటే ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ టెంపుల్ని 2004లో స్టార్ట్ చేశారు. 2011లో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇకైతే లడ్డూపాది సేవకైతే టైం అయింది. సో చూశారు కదా, అది ఆర్చ్ అండి. మనం వచ్చిన దారి అక్కడి నుంచే వచ్చాము. ఇక లేట్ చేయకుండా అయితే టైం అయిపోయింది, మనం లోపలికైతే వెళ్ళాలి. ఈ లడ్డూపాది సేవ అనేది నాకైతే తెలియదండి, నేనైతే ఫస్ట్ టైం విన్నాను. సో ఎలా ఉంటుంది ఏంటనేది నేను అయితే చూసి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా అయితే మనం లోపలికైతే వెళ్ళిపోదాము. సో డీటెయిల్గా అయితే మీకు చెప్తానండి. నాకు తెలిసింది లడ్డూపాది సేవ అంటే ఏంటనేది. లడ్డు ఎన్ని లక్షలకి వేలం పాట పాడారో అది కూడా నేను చెప్తాను లాస్ట్లో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇకైతే లడ్డూపాది సేవకైతే వచ్చేసాము. లోపలికి వచ్చేసరికి చూశారు కదా ఎన్ని లడ్డూలు అయితే పెట్టి ఉన్నారో. అవన్నీ స్వామివారి ప్రతిరూపాలని చెప్పి భావిస్తాము. అసలు లడ్డూపాది సేవ అంటే ఏంటని అంటే, మనం తెలుసో తెలియకో చాలా తప్పులు చేసి ఉంటాం కదా, ఆ తప్పులన్నిటినీ క్షమించి మేము పెట్టే ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి మమ్మల్ని చల్లగా చూడండి అని చెప్పి మనం అక్కడ ధాన్యం అయితే పోస్తామంట. సో ధాన్యం ప్లేస్లో ఇక్కడ లడ్డూలు అయితే పెట్టారండి. స్వామివారి ప్రతిరూపాలుగా పైన ఉన్న 3 లడ్డూలు అనమాట. మధ్యలోది మాత్రం స్వామివారి ప్రతిరూపం, పక్కన ఉండే 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రం అమ్మవారి ప్రతిరూపాలు. మిగిలిన చిన్న లడ్డూలు అయితే దేవుళ్ళు అన్నమాట. ఇక లడ్డు వేలం పాట నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎంతకు వెళ్ళింది ఏంటని లాస్ట్లో చెప్తాను. I'm requesting, we are at 35 million. Anybody is there who can join 3 people to get the same Swamivar Laddu at 36 million? పైన ఉన్నటువంటి స్వామివారిది అలానే అమ్మవారి లడ్డూలు అయితే మన ఇండియన్ రూపీస్లో 25.5 lakhs అండి. ఇక కింద ఉన్నటువంటి చిన్న లడ్డూలు అయితే 22,000 రూపీస్. సో ఇకైతే మేము తినడానికని చెప్పి కిందకైతే వచ్చేసాము. ఇక్కడైతే అన్నదానం కూడా చేశారండి, చాలా బాగుంది ప్రసాదం అనేది. ఇక మాకైతే అనుకోకుండా స్వామివారి లడ్డు అయితే ప్రసాదంగా దొరికింది, అది కూడా తినేసి మేమైతే ఇక రిటర్న్ అయితే బయలుదేరాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.